సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాల్లో బిరడా పెట్టినట్లుగా ఉంటుంది. ముక్కు భాగం అంతా నొప్పిగా ఉంటుంది. తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మలు రెండు జీవుమని లాగేస్తూ ఉంటాయి. గొంతులోకి కఫం అంతా జారుతున్నట్లుగా ఉంటుంది. అయితే వేధించే ఇలాంటి సైనస్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి యోగ చికిత్సలో ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్రా ప్రాణాయామం చేయాలన్న దాని విషయంగా. చాలామంది సైనస్తో చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఈ సైనసైటిస్కి ఆపరేషన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ తిరగబడి ఈ సమస్య యథావిధంగా బాధించినటువంటి సందర్భాలతో చాలామంది మా దగ్గరికి వచ్చారు. అంటే ఆ శస్త్రచికిత్సలు కూడా పనిచేయలేదు అని దాని అర్థం. ఇవి మన యొక్క ఫేస్లో ఈ సైనస్ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడం ద్వారా మరి అనేక రకమైనటువంటి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటుంది. అనీజీగా ఉండడం, మూడ్ ఆఫ్గా ఉండడం, చిరాగ్గా ఉండడం, నిద్ర వచ్చేయడం, ఫీవర్ ఫీలింగ్తో ఉండడం, మొహంలో వాపు, ఈ రకమైనటువంటివన్నీ కూడా. మరి ఈ సైనసైటిస్ సమస్యలతో బాధపడేటటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, చక్కగా ప్రాణాయామాలు ఒక 21 రోజుల నుంచి 41 రోజులు క్రమం తప్పకుండా మీరు పాటించినట్లయితే మీరే ప్రత్యక్షంగా మీరు గమనించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి మీరందరూ కూడా. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉష్ట్రాసనం, అధోముఖాసనం, లింగముద్ర. ఇది ఇంకా చాలా పవర్ఫుల్. వాటిని ఇప్పుడు ఎలా చేయాలో మనం చేసి చూద్దాం. ఉష్ట్రాసనం ఇది వజ్రాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసన భంగికి రావాలి. పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని పాదాలు జతలో ఉంచుకోవాలి. తర్వాత వజ్రాసనానికి రావాలి. ఎడమ కాలు ఫోల్డ్ చేసి, కుడి కాలు కూడా ఫోల్డ్ చేసి వెనక వైపున ఉంచుకొని పాదాలు రెండు జతలో ఉంటాయి. పాదాలు రెండు వి షేప్లో ఉంటాయి. ఇప్పుడు మోకాల్ని కాస్త వెడల్పుగా జరుపుకొని మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. మోకాల్ని వెనకాతల పాదాలని ఒక హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో పక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు శ్వాసను తీసుకుంటూ మీ యొక్క ఎడమ చేతిని రేజ్ చేస్తూ ఎడమ కాలు పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా కుడి చేతిని కూడా రేజ్ చేసి కుడి కాలు పైన సపోర్ట్ తీసుకొని పూర్తిగా శరీరాన్ని వెనక్కి ఉంచాలి. తల భాగం మీ యొక్క పృష్ఠ భాగాన్ని కాస్త ముందుకు నెట్టే విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి తర్వాత కుడి చేతిని కూడా రిలీజ్ చేయాలి. ఇప్పుడు వజ్రాసన భంగములో కూర్చోవాలి. ఈ వజ్రాసనం మీదుగానే అధోముఖ ఆసనం లేక అధోముఖ స్వనాసనం లేక పర్వతాసనం. ఇప్పుడు రెండు చేతుల్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో అరిచేతులు నేల మీద తాకించి ఉంచాలి మోకాలకు ఎదురుగా. ఇప్పుడు నిదానంగా రెండు కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని మౌంటైన్ పోస్చర్లో తీసుకొని రావాలి. బాడీని తలను పూర్తిగా లోపలికి ఉంచుకోవాలి. చేతులు వెన్నుముక నిటారుగా ఉంటాయి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంటాయి. మోకాలు బెండ్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు మోకాళ్ళు గ్రౌండ్కి టచ్ చేసి మరలా వజ్రాసనం మీదకి రావాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు చేయబోతున్నాం లింగ ముద్ర. కుడి చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలుని చివర్లో తాకించి రౌండ్గా చేసి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతిని బొటన వేలు స్ట్రైట్గా ఉంచుకొని ఈ ఎడమ చేతి యొక్క బొటన వేలుని కుడి చేతి యొక్క వృత్తాకృతి మధ్యలో నుంచి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు చేతులు వ్రేళ్ళను ఫోల్డ్ చేయాలి. ఒక ఎడమ చెయ్యి
బొటన వేలు మాత్రమే స్ట్రైట్గా ఉండాలి, ముందుకు వంగిపోకూడదు. ఈ స్థితిలో ఉంచిన తర్వాత ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ మీ గమనం అంతా శ్వాసన మీదే ఉంచుతూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి, ముద్దను రిలీజ్ చేయాలి, ఫింగర్స్ రిలీజ్ చేసి ముద్దను రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదే విధంగా ఎడమ చేతితో చేస్తాం. ఎడమ చేతి యొక్క చూపుడు బటన్ వేలు చివర్లు తాకించి వృత్తాకృతిలో ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి యొక్క బటన్ వేలు స్ట్రైట్గా ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి యొక్క బటన్ వేలుని వృత్తాకృతి మధ్యలో నుంచి తీసుకొని వచ్చి ఫింగర్స్ని ఫోల్డ్ చేయాలి. బటన్ వేలు స్ట్రైట్గా ఉంటుంది. ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవండి, ముద్దను రిలీజ్ చేయండి. చూశారు కదండి ఈ యొక్క ఉష్ట్రాసనం, ఈ అధోముఖ స్వాహాంగాసనం. సో ఈ రెండు కూడా మన యొక్క ఛాతి కండరాలపైన, ఊపిరితిత్తులపైన, అదేవిధంగా ఈ సైనస్ భాగాలపైన పూర్తిగా ప్రభావం కలిగజేస్తూ ఉంటాయి. ఈ ఉష్ట్రాసనాన్ని పూర్తిగా వేయలేకపోతే అర్ధ ఉష్ట్రాసనం ఒక చేతితో కూడా చేయవచ్చు. అదేవిధంగా అధోముఖ స్వనాసనాన్ని మీరు లింగముద్రని కనుక చేసినట్లయితే మీకు తక్షణమే ఫలితం కనిపిస్తుంది. కాబట్టి లింగముద్ర లెఫ్ట్ హ్యాండ్తో ఒక 15-20 మినిట్స్, రైట్ హ్యాండ్తో ఒక 15-20 మినిట్స్ రోజు మొత్తంలో మీకు ఖాళీ ఉన్నప్పుడు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ తిన్న వెంటనే కాకుండా ఎప్పుడైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రాణాయామం చేసుకున్నట్లయితే తక్షణమే ఫలితం కనిపిస్తుంది.